తారీఖు సంబంధించి మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగిస్తోంది. అయితే నగరపాలక సిబ్బంది ఎందుకు తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా వాళ్ళంతా కూడా విభేదిస్తున్నారు. రాత్రికి రాత్రి లైట్ ఆపేసి పేరును తొలగించేటువంటి మాత్రాన ఆ యొక్క చరిత్ర మీరు మర్చిపోలేరు, చరిత్రని మీరు తొలగించలేరంటూ వారు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అంతా నిరసన తెలిపేందుకు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర అంతా కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. సో చాలా మంది శ్రేణులు అక్కడ చేరుకున్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆ విగ్రహంపై అంబేద్కర్ సంబంధించినటువంటి న్యాయ శిల్పం అని చెప్పిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ చూస్తున్నారు బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం, బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం అని చెప్పి పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి తేదీ కూడా ఉంటుంది 19/1/2024. అంటే ఈ సంవత్సరంలో మొదట్లో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. అయితే ఎందుకు తొలగించారని కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నాం దాని విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఒకసారి వైసీపీ నాయకులు చేరుకోవడం మరింతగా ఆసక్తిగా మారింది. సార్ మా ప్రతినిధి రాజేష్ దగ్గర వెళ్ళాం. రాజేష్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఎవరెవరు వచ్చారు అక్కడికి? వాళ్ళు ఏ రకంగా నిరసన తెలుపుతున్నారు? ఈ దాంట్లో మేరుగు నాగార్జున ఉన్నారు, ఇతరత్ర ముఖ్యులు కూడా ఉన్నారు. సో వారు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం వాళ్ళంతా కూడా అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. లేళ్లప్పారెడ్డి ఎమ్మెల్సీ లేళ్లప్పారెడ్డి కూడా చేరుకున్నారు. అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి స్మృతి వనానికి సంబంధించిన విషయంలో మాజీ ముఖ్యమంత్రి పేరు ఆయన ఈ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశారు. దానిలో భాగంగా ఆయన పేరును అక్కడ మెన్షన్ చేశారు. అయితే నిన్న రాత్రి కొంతమంది పేరు గుర్తు తెలియని వాళ్ళు వచ్చి విగ్రహానికి సంబంధించిన పేరును తొలగించారని చెప్తున్నారు. కానీ పోలీసుల సమక్షంలో నా పేరు తొలగించినట్టు తెలుస్తుంది. పోలీసుల సమక్షంలో పేరు తొలగించారు. ఏపీఐఏసీ సంబంధించిన వాటి కొంతమంది సిబ్బందితోనే పోలీసుల సమక్షంలో పేరు అయితే తొలగించారు. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము పేరును తొలగించామని వాళ్ళైతే చెబుతున్న సిచ్యువేషన్. ఏదైనా అధికారిక కార్యక్రమం చోటు చేసుకున్నప్పుడు అది గతం మాజీ అయినా ప్రస్తుతం అయినా కూడా వారు పేర్లు చిరస్మరణీయంగా ఉండేందుకే అక్కడ శిలాఫలకాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించగల కారణం ఏంటి? వ్యక్తులుగా భావించాలా, ఏంటి అధికారులే ఈ పనికి చేసి ఉంటారా? ఎట్లా భావించాలి? ప్రభుత్వం ఆదేశాలతోనే పేరును తొలగించారనేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా పరిశీలించడానికి అయితే వెళుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. పరిశీలించిన తర్వాత మాజీ మంత్రి మేరుగు నాగార్జున వీళ్ళంతా దీని గురించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. మనోజ్ ప్రస్తుతం కొంత లోపలికి వెళ్లి స్టాచ్యూ దగ్గర పరిస్థితిని పరిశీలించే అవకాశం కనబడుతుంది. మరి కాసేపట్లో వైసీపీ లీడర్స్ దీని మీద మాట్లాడే అవకాశం కూడా ఉంది. మనోజ్, రాజేష్, అంటే అధికారులే పూర్తి స్థాయిలో ఇది తొలగించే నిర్ధారణ అయిందా? అంటే ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా అధికారికి ఇవ్వలేదు. ఎవరు తొలగించారన్న దానిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ఉంది. అధికారులే ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి వారు రియాక్ట్ అయ్యారా? మేము తొలగించలేదని కానీ, తొలగించామని కానీ, మేము విచారణ చేస్తామని కానీ రియాక్ట్ అయ్యారా? అధికారుల నుంచి ఏదైనా స్పందన ఉందా? నేతలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. మనోజ్, చేరుకుని ఇక్కడ పేరును తొలగించిన జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి అంబేద్కర్ విగ్రహం విజయవాడలోని ఉన్నటువంటి ఆ విగ్రహం పై నుంచి జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగించిన వివాదాస్పదమైంది. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు, వైసీపీ నాయకులు చేరుకుంటున్నారు. ఇప్పటికే మేరుగు నాగార్జున మాజీ మంత్రి, తర్వాత పోతిన మహేష్, మల్లాది విష్ణు, అవినాష్ వీరంతా అక్కడికి చేరుకున్నారు. నిరసన తెలుపుతున్నారు. నల్ల బ్యాడ్జీలతో వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో కొంత ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్నటువంటి ఆ చోటుకి వీరంతా చేరుకున్నారు. వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీగా వారంతా నడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఆ మాన్యుమెంటల్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడం వెనుక కుట్ర ఉందంటూ కూడా వారు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికి కూడా ఇంకా అధికారులు తొలగించారంటగా తెలుస్తున్నప్పటికీ అధికారులు అయితే ఎక్కడ కూడా స్పందించలేదు. బేసిక్గా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరే స్థాయిలో ఉన్నా కూడా ఒకసారి అది ఇనాగ్రేట్ అయిన తర్వాత ఇనాగ్రేట్ శిలాఫలకం ఉన్నటువంటి పేర్లను తొలగించే విధం ఎక్కడ కూడా ఉండదు. అది చరిత్రలో ఉండిపోవాల్సిందిగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పేరును ఎందుకు తొలగించారు? ఆ అవసరం ఎవరికి వచ్చింది? ప్రభుత్వం ఆదేశించిందా, లేదంటే గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి ఉంటారా, లేదంటే అధికారులు ఎందుకు తొలగించారు? ఈ విషయంపై ప్రస్తుతం ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో మొత్తం మీద అంబేద్కర్ విగ్రహం వద్దకి భారీగానే వైసీపీ నాయకులు చేరుకున్నారు. వారంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆ విగ్రహం పైన మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఫస్ట్ బాక్స్లో మీకు కనబడుతోంది బిఆర్ అంబేద్కర్ గారి న్యాయ మహాశిల్పం అంటూ రాసి ఉంది. దాని పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి ఇనాగ్రేషన్ చేసిన తేదీ కూడా ఉంటుంది. అయితే ఆ పేరు వరకు తొలగించారు, ఎందుకు తొలగించారు అనేది ఒక ప్రశ్న, ఒక వివాదంగా మారింది ఇప్పుడు. ఎస్ రాజేష్, సో ఏమన్నారు వైసీపీ నాయకులు, ఏం చెప్తున్నారు, ఏం ఆరోపిస్తున్నారు? ప్రస్తుతం అయితే వైసీపీ నేతలందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పేరు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగరేషన్ టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆవిష్కరణకర్త, ఆయన పేరు పెంచారు. కేవలం ఆయన పేరును తొలగించి మిగతాదంతా ఉంచారు. అయితే అర్ధరాత్రి లైట్లు ఆర్పేసి పేరును తొలగించాల్సిన అవసరం ఏముందని అభిప్రాయాన్ని అయితే వైసీపీ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇంత అర్ధరాత్రి చీకట్లో పేరును తొలగించాల్సిన అవసరం ఏముంది? అయినా మాజీ ముఖ్యమంత్రి ఆ టైంలో హయాంలో ఇనాగ్రేట్ చేశారు కాబట్టి ఆయన పేరు ఉంటుంది. గత ముఖ్యమంత్రులు చేసినటువంటి శంకుస్థాపనలు కానీ లేకపోతే ఓపెనింగ్స్ అన్నింటిలో కూడా పేర్లు ఉండడం ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది, ఆనవాయితీకి వస్తుంది. కానీ ఇప్పుడు కావాలనే కక్ష పొలిటికల్ రాజకీయ కోణంలోనే ఈ విధంగా పేరును తొలగించారని కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మనం గతంలో చూస్తే కనుక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించినప్పుడు కూడా ఇదే విధంగా వాదన తెర మీదకి వచ్చింది. ఇప్పుడు జగన్ పేరు తొలగించడం కూడా కొంత వివాదం అవుతుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే వైసీపీ లీడర్స్ అంతా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. పూర్తిగా వాళ్ళంతా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక సామాజిక న్యాయానికి సంబంధించి అంబేద్కర్ అందరికీ చెందిన వ్యక్తి కాబట్టి విజయవాడ నడి రోడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశాము. ఎస్సీలకి కాదు అందరికీ కూడా అంబేద్కర్ చెందినవాడు కాబట్టి, రాజ్యాంగ నిర్మాత కాబట్టి మేము గౌరవించామని గతంలో వైసీపీ చెప్తుంది, ఇప్పుడు కూడా అదే చెప్తుంది. కానీ ఆ గౌరవాన్ని భంగపరిచేలాగా ఇలాంటి చర్యలకు తెలుగుదేశం కూటమి పాల్పడుతుందని కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరి కాసేపట్లో దీని గురించి వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఉంది. మనకు అంటే అధికారులు వైపు నుంచి అయినా స్పందన ఉందా? అధికారులు మేము తొలగించామని కానీ తొలగించలేదని కానీ, ఎందుకంటే ప్రధానంగా వారే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి. నిన్న పోలీసుల సమక్షంలోనే లైట్లు ఆపేసి ఏపీఐఏసీకి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బందితో వీటిని తొలగించామని పోలీసులు వారే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఈ పేరును తొలగించామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి కాన్ఫరెన్స్ లేదు, ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి కాబట్టి మేము తొలగించామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు వైసీపీ చేసే వాదన ఏంటంటే అర్ధరాత్రుల వేళ అందులోనూ ముఖ్యమంత్రి పేరు తొలగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ విగ్రహానికి ఆవిష్కరణ చేశారు కాబట్టి, గత ముఖ్యమంత్రి చేశారు కాబట్టి గత ముఖ్యమంత్రి పేరు ఉండడం ఆనవాయితీకి వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న పలంగా అర్ధరాత్రి వేళ లైట్లు ఆర్పేసి తీయాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇది అంబేద్కర్ జరిగిన అవమానంగా వాళ్ళు భావిస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. మన సో అధికారుల వైపు నుంచి ఎటువంటి స్పందన ఉంది? పోలీసులు నిర్ధారించారు, ఓకే, వారికి అంటే ఎవరు ఆదేశించారు, ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఒక విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో డెఫినెట్గా ఆ రోజునటువంటి ఆ వ్యక్తుల యొక్క పేర్లు డెఫినెట్గా ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మాన్యుమెంటల్ మీద ఉండడం అంటే కొంత చర్చనీయాంశంగా ఉంది. సో ఆ తొలగింపుపై అధికారులు ఏమైనా స్పందించారా? ఎటువంటి ఆదేశాలు అన్నట్టుగా వారు ఏమైనా చెప్పారా? అధికారులు అయితే స్పందించలేదు. ప్రభుత్వం నుంచి వచ్చినాయని చెప్తున్నారు. పోలీసులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు వచ్చాయి కాబట్టి మేము తొలగించాము, ఏపీఐఏసీకి సంబంధించిన సిబ్బందితో తొలగిస్తున్నామని వాళ్ళు క్లారిటీగా ప్రకటన కూడా విడుదల చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరు తొలగించమన్నారు ఏంటనే దానిపైన ఇంకా వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వలేదు. అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ స్టాచ్యూ కాబట్టి ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఆదేశాలు వచ్చి ఉంటాయనేది మనకు కొంత సమాచారం. కాబట్టి ఆ శాఖ నుండి వచ్చిన ఆదేశాలతోనే నిన్న రాత్రి ఈ పేరునైతే తొలగించారు. పేరు తొలగించడంతో పాటుగా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పూర్తిగా దీనికి అవమానం జరిగేలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. మనోజ్, ఇప్పుడు అక్కడ ఎవరెవరు చేరుకున్నారు, వాళ్ళు ఏం అనుమానిస్తున్నారు, ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు? మాజీ మంత్రి మేరు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ తో పాటు ఎమ్మెల్సీ రేళ్ల లప్పిరెడ్డి, పోతిరి మహేష్ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. చేరుకుని ఆ ప్లేస్ పేరును తొలగించినటువంటి ప్లేస్ ని చూస్తున్నారు. చూసిన తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడబోతున్నారు. పూర్తిగా దీన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే అప్రస్వ విజయముఖ్యంగా దీన్ని తొలగించడం ఏంటి, రాత్రిపూట రైట్లు ఆర్పేసి తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా అంతా మండిపడుతున్నారు. బాబాసాహెబ్ అందరి వ్యక్తి, రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తి ఉన్నటువంటి ప్రాంగణంలో రాత్రిపూట ఈ విధంగా చేయడం ఖచ్చితంగా ఆయన అవమానించడం అనేది వాళ్ళు చెప్తున్న వాదన. ఖచ్చితంగా దీని మీద ఫైట్ అయితే చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మనం రాజేష్, విజువల్స్ చూస్తుంటే సిబ్బందితో అక్కడ ఉన్న సిబ్బందితో వాళ్ళు మాట్లాడుతున్నట్టు వినబడుతుంది. ఒకసారి ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తారా? ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడుతున్నారు. మాట్లాడి ఏం జరిగింది, అసలు ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, పోలీసుల సమక్షంలో ఎందుకు చేయాల్సి వచ్చిందని వివరాలు తెలుసుకున్నారు. ఇక పై అఫీషియల్స్ అంటే దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు ఇక్కడ లేరు కాబట్టి అక్కడ ఉన్న సిబ్బందితో మాత్రం వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఒకసారి ఆ విగ్రహం పైన తొలగించిన పేరు వైపు చూపించే ప్రయత్నం చేయండి.
సో జగన్మోహన్ రెడ్డి 19/1/2024 రోజున ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ చేశారు. 400 కోట్లతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విగ్రహానికి సంబంధించి మనం చూస్తున్నాం ప్రజెంట్ అక్కడికి వైసీపీ నాయకులు చేరుకున్నారు. అయితే ఆ విగ్రహం పైన మాన్యుమెంట్లు అంటే కింద ఎడ్జ్లో ఉన్నటువంటి అంటే పైన విగ్రహం ఉంటుంది, అది శిలాఫలకంగా మనం చెప్పలేం. దాని మాన్యుమెంట్లు అంటే ఒక రిప్రజెంటేషన్గా ఉండేటువంటి అక్కడ పరిస్థితి ఉంది. బిఆర్ అంబేద్కర్ గారి న్యాయ సంబంధించి బిఆర్ అంబేద్కర్ గారి న్యాయ మహాశిల్పం అనే విషయం అక్కడ పొందుపరిచి ఉంది. సో ఒకసారి పైన తొలగించిన పేరు చూపించండి. ఈ శిలాఫలకం అయితే పేరుంది, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పేరుంది, ఆయన ఫోటో ఉంది, అవన్నీ కూడా వివరాలు ఉన్నాయి. కానీ పైన మాన్యుమెంటల్ మీదనే తొలగించారు. సో ఒకసారి పైన ఉన్నటువంటి మాన్యుమెంటల్ చూపించే ప్రయత్నం చేయండి రాజేష్. సో బిఆర్ అంబేద్కర్ గారి న్యాయ మహాశిల్పం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు 19/1/2024 అని చెప్పి ఆ పైన కనిపించేది. కానీ ఇప్పుడు చూస్తే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరును తొలగించబడింది. సో పోలీసులు అంగీకరించిన విషయం ఏంటంటే పోలీసులు వాళ్ళు అంగీకరించాలి, ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ పేరు తొలగింపు జరిగిందనేది వారు చెప్తున్నారు. కానీ తొలగించినటువంటి అధికారులు ఏపీపీఐఐసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వారు సిబ్బంది తొలగించినట్టుగా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నగరపాలక సిబ్బంది, విజయవాడ నగరపాలక సిబ్బంది ఈ యొక్క తొలగింపులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అధికారులు ఏ విధంగా కూడా స్పందించలేదు, ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. కానీ ఆరోపణలు వినబడుతున్నాయి. అధికారులు అయితే ఇంతవరకు ఇక్కడ కూడా వాళ్ళు మాట్లాడితే కానీ ఎస్ మాకు ఆదేశాలు ఉన్నాయని కానీ లేకపోతే వారికి ఎటువంటి ఆదేశాలను తెలియదు. కానీ ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం సెన్సిటివ్గా ఉంటూ ఉంటాయి. శిలాఫలకాల తొలగింపు ఇవన్నీ కూడా చాలా అంటే గత ప్రభుత్వానిపై కక్షపూరితంగానే తీర్చుకునే విధంగానే రాజకీయాలు ఉన్నట్టుగా కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎందుకు జరిగింది, అసలు జగన్మోహన్ రెడ్డి పేరుని ఎందుకు తొలగించారనేది ఒక వివాదంగా మారింది. అయితే టీడీపీ సంబంధించి కూడా కొన్ని రియాక్షన్స్ వినబడుతున్నాయి. ఏంటంటే అక్కడ శిలాఫలకంపై పేరుంది, శిలాఫలకంపై ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఆ మాన్యుమెంటల్ పైన మహనీయుడు అంబేద్కర్ విగ్రహం పక్కనే అంబేద్కర్ పేరు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉండడం సమంజసం కాదన్నట్టుగా కొంతమంది ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు తొలగింపు అనేది వైసీపీ నేతలు ఒక్కసారిగా ఆగ్రహం గురయ్యారు. వారంతా కూడా ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎస్ రాజేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజేష్, అప్డేట్స్ అందించండి. ఏం జరుగుతుంది అక్కడ, వాళ్ళు ఏం చెప్తున్నారు, వారు ఏ రకంగా ఆరోపిస్తున్నారు? ప్రస్తుతం వైసీపీ సంబంధించినటువంటి నేతలంతా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది జనవరి 19న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజు ఆయన పేరుని ఆవిష్కరణకర్త పేరుని మెన్షన్ చేసి ఆ పేరుని తొలగించారు. అయితే లోపల ఇనాగ్రేషన్ శిలాఫలకాలకు సంబంధించినటువంటి ఇక్కడ మాత్రం ఇంకా పేరుని తొలగించలేదు. రాజధాని కొంత తొలగించే ప్రయత్నం ఇది కూడా చేశారని చెప్తున్నారు. కానీ ఇది కొంత పకడ్బందీ కొంత ఐరన్తో వేయడం వల్ల ఇది తీయడానికి రాలేదని చెప్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ స్పష్టంగా ఆయన ఫోటో ఉంది, ఆయన పేరు ఉంది, అదేవిధంగా ఆ రోజు వచ్చిన గెస్టులు పేర్లు, అదేవిధంగా ఇనాగ్రేషన్ డేటు ప్లేస్ మొత్తం కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇది కూడా తొలగించే ప్రయత్నం జరిగిందనేది వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇది అంబేద్కర్ స్టాచ్యూ స్మృతి వనానికి సంబంధించినటువంటి ఇది ప్రస్తుతం ఒకసారి బయటికి వెళ్ళి మనం అక్కడ పేరును తొలగించిన ప్రాంతాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాము. ఈ అంబేద్కర్ స్టాచ్యూ అనేది ప్రస్తుతం చాలామంది రోజు విజిటర్స్ చాలామంది వస్తున్నారు, అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తున్నారు. ఇప్పుడు సడన్గా ఎందుకు పేరు మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఎందుకు తొలగించాల్సి వచ్చింది? నిజంగానే ప్రభుత్వ ఆదేశాలతో ఇది జరిగిందా, లేకపోతే జిల్లా అధికారులు ఏమన్నా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు ఏమైనా ఇది చేశారనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. నిన్న పోలీసు వాళ్ళు మాత్రం చెప్తుంది ఏంటంటే ఏపీఐఐసికి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బందితో ఇక్కడ ఈ పేరును తొలగించాలని మాకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి వాటిని మేము తొలగించామని, ఆ సిబ్బంది సహాయంతో తొలగించామని పోలీసులు చెప్తున్నారు. కానీ పోలీసుల సమక్షంలో ఎందుకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయని కూడా చెప్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే కనుక పేరు ఇక్కడ ఇది భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం వరకు అయితే ఇక్కడ పేరు ఉంది. దీని పక్కనే ఆవిష్కరణకర్త శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఇనాగ్రేషన్ డేటు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఇక్కడ లేకపోవడం ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేది ఇప్పుడు వివాదం. ఎందుకంటే జనరల్గా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారుతూ ఉంటాయి. కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇనాగ్రేషన్ ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ విషయంలో కానీ అక్కడ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేర్లు, అధికారుల పేర్లు, డేట్లు అవన్నీ వేయడం అనేది సహజం. అవి కంటిన్యూ నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో గవర్నమెంట్ వస్తే వాడి జోలికి వెళ్ళేది కాదు. కానీ ఇప్పుడు గత 5 ఏళ్ల కాలంలో కొంతమంది గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుల విషయంలో లేకపోతే చేసినటువంటి పనుల విషయంలో తొలగించారు. కాబట్టి ఇప్పుడు కూటమి నేతలు
చాలా చోట్ల సచివాలయాల వద్ద రైతు భరోసా కేంద్రాల వద్ద జగన్ ఫోటోతో ఉన్నటువంటి ఆవిష్కరణ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అంతేకాదు ఇప్పుడు ఈ పేరును కూడా తొలగించారు. ఇది పేరు అనేది పార్టీ పరం కాదు, ప్రభుత్వ పరంగానే అఫీషియల్గా వచ్చిందనేది పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది అంతా కూడా సెక్యూరిటీ జోను, లోపలికి ఎవరికి ఎలా ఉండదు, సిబ్బంది ఉంటారు, ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. కానీ బయట వ్యక్తులు వచ్చే అవకాశం లేదు. పైగా మీరు చూస్తున్నటువంటి ప్రాంతం పైకి ఎక్కి ఇదంతా తీయాలంటే ప్రైవేట్ వ్యక్తులకి సాధ్యం అవ్వదు. ఎందుకంటే ఇదంతా కూడా చాలా పక్కాగా ఏర్పాటు చేసింది కాబట్టి పూర్తి అనుమతితోనే దీన్ని తొలగించారనేది వైసీపీ సంబంధించిన నేతలు చేస్తున్న ఆరోపణ. ప్రభుత్వ ఆదేశాలతో ఇది జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ విధంగా చేస్తే పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకసారి మనం స్మృతి వనానికి సంబంధించి లోపల ప్రాంతాన్ని చూస్తే కనుక విజిటర్స్ని 10 గంటల నుంచి విజిటర్స్ని అలౌ చేస్తారు, సాయంత్రం 8 గంటల వరకు. ప్రస్తుతం చాలామంది అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి రోజు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పేరు తొలగించడం అనేది వివాదం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి కాసేపట్లో వాళ్ళు మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఇక్కడే కూర్చుని వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో పాటు పోతిన మహేష్ వీళ్ళంతా కూడా కూర్చుని నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మాజీ మంత్రి మేరుగు నాగార్జున వీళ్ళంతా కూడా కూర్చుని ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మనోజ్, ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అనేది ఇప్పుడు పేరు తొలగింపు అనేది రాజకీయంగా వివాదంగా మారుతుంది. పేరును కావాలనే ఉద్దేశపూర్వకంగా తొలగించారనేది ప్రధానంగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, కారణాలు ఏంటో చెప్పాలని కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక హై సెక్యూరిటీ జోన్లోకి వచ్చి ఏ విధంగా పేరును ఇవన్నీ కూడా తొలగిస్తారని వాళ్ళు మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది మనోజ్. పోలీసులు ఏమడుగుతున్నారు? పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలు వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఎందుకు తొలగించారనే విషయంపై వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా పోలీసులు? రైట్, అక్కడికి చేరుకున్నటువంటి వైసీపీ నేతలు మొత్తం కూడా అక్కడే కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో వారంతా కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారంతా కూడా ఆరా తీస్తున్నారు. సో ఏదేమైనా కూడా ప్రభుత్వాలు మారినప్పుడు ఇక్కడ చాలా వరకు గతంలో పెట్టినటువంటి ఆ శిలాఫలకాలు కావచ్చు, ఆ పేర్లు కావచ్చు, ఆ రకంగా ఉంటూ ఉంటాయి. సహజంగా వాటిని తొలగించేటువంటి ప్రయత్నం కక్షపూరితంగా చేసే తప్ప వాటిని తొలగించాలన్నట్టుగా ఎటువంటి దిశానిర్దేశం కానీ ఎటువంటి గైడ్లైన్స్ కానీ ఉండవు. అది ఏ ధర్మాసనం కానీ ఏ రాజ్యాంగానికి చెప్పదు. బేసిక్గా శిలాఫలకం అనేది అప్పుడున్నటువంటి ఆ వ్యయం కావచ్చు, అది ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించడం కోసం ఎవరెవరు అంటే ఒక ప్రతీకగా ఉంటుంది, ఎప్పటికి కూడా చరిత్ర నిలిచిపోయే ప్రతీకగా ఉంటుంది. వాటిని తొలగించాలని ఎవరు కూడా ఆదేశాలు జారీ చేయలేరు. మరి ఏం జరిగిందేమో కానీ కక్షపూరితంగా చేసినట్టుగానే అక్కడ వైసీపీ నేతలు భావిస్తున్నారు. చాలామంది ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా అక్కడే బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో పోలీసులతో కూడా మాట్లాడుతున్నారు, సిబ్బందితో మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే అక్కడ వారంతా బయట నిరసన తెలుపుతున్నారు.